బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత బెయిల్ పై ఉత్కంఠ నెలకొంది. ఈడీ సిబిఐ కేసుల్లో కవిత దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లపై కాసేపట్లో సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కేవీ విశ్వనాథ్ ధర్మాసనం కవిత పిటిషన్లపై విచారణ జరపనుంది. 5 నెలలుగా తీహార్ జైల్లో ఉన్న కవితను జైలు నుంచి బయటకు తీసుకురావడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న కేటీఆర్, హరీష్ రావు వారం క్రితం ఢిల్లీ వెళ్లి న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపారు. వారిచ్చిన భరోసా ప్రకారం ఇవాళ విచారణ తర్వాత కవితకు బెయిల్ వచ్చి తీరుతుందనే ఆశాభావంతో ఉన్నారు. కవితకు బెయిల్ వస్తుందనే నమ్మకంతో బీఆర్ఎస్ నేతలు ఢిల్లీ వెళ్లినట్టు తెలుస్తోంది. కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు, గంగుల కమలాకర్ ఢిల్లీ వెళ్లారు. వీరితో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ నేతలు ఢిల్లీకి చేరుకున్నారు. అటు కవిత భర్త అనిల్ సైతం ఇవాల్టి కవిత విచారణకు హాజరు కానున్నారు. ఆప్ నేత మనీష్ సిసోడియాకు బెయిల్ వచ్చిన నేపథ్యంలో కవితకు కూడా బెయిల్ వస్తుందని భారీ ఆశలతో ఉన్నారు. ఒకవేళ బెయిల్ వచ్చి కవిత జైలు నుంచి బయటకు వస్తే పార్టీ మొత్తం కవితకు అండగా నిలిచిందనే సంకేతాలు పంపేలా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఢిల్లీకి తీసుకువెళ్లినట్లు సమాచారం. ఇదిలా ఉండగా జైల్లో ఉన్న కవిత ఇటీవల అస్వస్థతకు గురయ్యారు. ఆమెను ఈ నెల 22న ఎయిమ్స్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. భర్త అనిల్ సమక్షంలో పరీక్ష నిర్వహించి అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు జైలుకు తరలించారు. అంతకుముందు జూలై 16న తొలిసారి అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు దీన్ దయాల్ ఉపాధ్యాయ ఆసుపత్రిలో చికిత్స అందించారు. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. లిక్కర్ పాలసీ, ఈడీ, సిబిఐ కేసుల్లో జూలై 1న కవిత బెయిల్ పిటిషన్లను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. 5 నెలలుగా కవిత తీహార్ జైల్లోనే ఉంటున్నారు. అటు కవిత బెయిల్ను వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులోనూ ఈడీ, సిబిఐ అఫిడవిట్లు దాఖలు చేసింది. ఈ కేసులో కవితను కింగ్ పిన్ గా ఈడీ, సిబిఐ పేర్కొంది. కవితకు వ్యతిరేకంగా ఆధారాలున్నాయని దర్యాప్తు సంస్థలు పేర్కొన్నాయి. లిక్కర్ పాలసీ కేసులో కవితను ఈడీ మార్చి 15న అరెస్టు చేయగా సిబిఐ ఏప్రిల్ 11న అరెస్టు చేసింది.